ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంచలనం దిశగా బీసీవై పార్టీ దూసుకుపోతోందా? టీడీపీ వైసీపీ అభ్యర్థులకు రాని జనసునామీతో నామినేషన్ వేసిన రామచంద్ర యాదవ్ పొంగనూరులో గెలుపు జెండా పాతబోతున్నారా? రాక్షస పాలన అంతం చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్న రామచంద్ర యాదవ్ను ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారు? పుంగనూరు పులి కదం తొక్కింది. మూడో ప్రత్యామ్నాయంగా దూసుకొచ్చిన బీసీవై పార్టీ అధినేత నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా వేలాది మంది కరతాళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు కూడా రాని విధంగా జనం వేలాదిగా తరలివచ్చారు. ఉప్పెనలా తరలివచ్చిన జనసందోహం నడుమ బోడే రామచంద్ర యాదవ్ భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. జనసంద్రంగా మారిన ఆ దృశ్యాలు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను బెంబేలెత్తిస్తున్నాయి. రెండు 2019లో రామచంద్ర యాదవ్ నామినేషన్కొచ్చిన జనప్రభంజనం అప్పట్లో 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసింది. అయితే తాజాగా అంతకు మించి అన్నట్లు ఈసారి రామచంద్ర యాదవ్ నామినేషన్ కార్యక్రమానికి జనం తరలివచ్చారు. నేల ఈనిందా, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా జన సునామీ ఉప్పెనలా తరలివచ్చింది. రామచంద్ర యాదవ్ నామినేషన్ కార్యక్రమం వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు రామచంద్ర యాదవ్ నియోజకవర్గంలో ఎక్కడ అడుగు పెడితే అక్కడ కేసులు పెట్టడం, అడ్డుకోవడం లాంటి చర్యలతో అధికార వైసీపీ ఉక్కుపాదం మోపేందుకు విఫల యత్నం చేసింది. మాట్లాడాలంటే సుప్రీంకోర్టు నుంచి మైక్ పర్మిషన్ తెచ్చుకోవలసిన పరిస్థితి. అయితే అధికార పార్టీ ఇన్ని ఇబ్బందులు పెట్టినా రామచంద్ర యాదవ్ వెనుకడుగు వెయ్యలేదు. సాక్షాత్తు సీఎంతోనే ఢీ అంటే ఢీ అంటూ పోరాడారు. పులివెందులకు వెళ్లి జగన్ మీదే కేసు పెట్టి సంచలనం రేపారు. తనకు అవకాశమిస్తే రాక్షస పాలన అంతం చేస్తారని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని వేలాది మంది సమక్షంలో రామచంద్ర యాదవ్ హామీ ఇచ్చారు. ఏపీలో అధిక సంఖ్యాకులు బీసీలే. అయితే ఇప్పటి వరకు వారికి సరైన రాజకీయ వేదిక దొరకలేదు. రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ స్థాపించాక అన్ని వర్గాలతో పాటు బీసీలు కూడా పెద్ద ఎత్తున బీసీవై పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే పుంగనూరు, మంగళగిరిలో బలంగా కదులుతున్న రామచంద్ర యాదవ్ ఈసారి తనతో పాటే ఎంతో కొంతమందిని గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకుపోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఆర్థిక సంపన్నుడు కావడం, బీసీ వర్గాల అండదండలుండడంతో రామచంద్ర యాదవ్ స్థాపించిన బీసీవై పార్టీ బలం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి, జగన్ లాంటి నేతలను కూడా ఎదురించి పోరాడడం లాంటి అంశాలు జనంలోకి బలంగా వెళ్లాయి. చంద్రబాబు అరెస్టు సందర్భంలో తెలుగుదేశం నేతలు సైతం జగన్ సర్కార్ ఉక్కుపాదం దెబ్బకు బయటికి రావడానికి తటపటాయించిన సమయంలో కూడా పెద్దిరెడ్డి లాంటి నేతలకు చుక్కలు చూపించిన ధీశాలిగా రామచంద్ర యాదవ్ పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి ప్రభుత్వ అండతో రామచంద్ర యాదవ్ను పోలీసులను పంపి అడుగడుగున అడ్డుకున్నారు. అయినా సరే రామచంద్ర యాదవ్ వెన్ను చూపలేదు. పెద్దిరెడ్డికి వణుకు పుట్టేలా నియోజకవర్గంలో ఉధృతంగా పర్యటించారు. జనంలో తిరిగారు. పుంగనూరు ప్రజలకు తానున్నానని భరోసా కల్పించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగి బీసీవై పార్టీలో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు. రాజకీయ పార్టీలు బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే బీసీల అభ్యున్నతి లక్ష్యంగా పార్టీ స్థాపించిన రామచంద్ర యాదవ్ బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. అటు బీసీలకు మాత్రమే కాకుండా ఇతర అణగారిన వర్గాల్లో సైతం రామచంద్ర యాదవ్ పార్టీ పట్ల సానుకూల స్పందన కనిపిస్తోంది. రాష్ట్రంలో అరాచక శక్తులను గద్దెదించాలని, బీసీలను అందలం ఎక్కించాలని, బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా రాజకీయ పయనం సాగిస్తున్న రామచంద్ర యాదవ్ ప్రధాన పార్టీల అభ్యర్థులకు వణుకు పుట్టించేలా అడుగులు వేస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.